రైతు మిత్రులకు నమస్కారం. నా పేరు నరేష్. కొమరంభీం జిల్లా వాంకిడి మండలం గార్జన్గాం గ్రామంలో ఉన్నాము. అయితే మనము ఈ వంకాయ చెట్టు మీద జడ్జు పిచికారి ఇవ్వడం జరిగింది. పిచికారి చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది రైతు మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? శ్రీకాంత్ శ్రీకాంత్. మనకు జడ్జు కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది, రైతులు వాడచ్చా అనే కొంచెం మనకు రైతులకు చెప్తే. జడ్జి కొట్టక ముందు కాయకు పురుగు ఉండే, కాయ తొలుచు పురుగు. కొట్టినాక కాయ తొలుచు పురుగు మొత్తం పోయింది. పూత కూడా మంచిగా వచ్చింది. ఇంకా అన్ని రకాలుగా వాడవచ్చు. ఇది తెల్లదోమ పచ్చదోమ కూడా మంచిగా పనిచేస్తుంది. అయితే మన సైడ్ రైతులు బయలు వాడద్దు కొందరు అంటున్నారు. ఎవరైనా చెట్టు ఖరాబ్ అవుతారు, ఏమైనా చెట్టుకి ఏమైనా డ్యామేజ్ అలాంటి ఏమైందా? కాడలు కూడా వంకాయ కాడలు మంచిగా వచ్చినాయి, ఆకుపచ్చ రంగులో మంచిగా ఉన్నాయి. ఇవి కొట్టినాక ఇతర రైతులు వాడచ్చు. ఇతర రైతులు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు.